ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ అంజీ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి నేను కోయడ గుట్ట దగ్గరికి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇది ఆర్చ్ వచ్చేసి టెంపుల్ ఆర్చ్. ఇది మనకు రోడ్డు మార్గం అనమాట పైకి వెళ్ళడానికి. ఇక్కడ బైక్, కార్, ఆటో ఏదైనా తీసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. మంచి రోడ్డు ఉంది. ఇక్కడ కింద వచ్చేసి మనం వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు, లేదంటే పైకి కూడా తీసుకొని వెళ్ళచ్చు. వాళ్ళకి దర్శనానికి వెళ్ళే ముందు ఇట్లా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ ట్యాంక్లో వాటర్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు చెట్టు కింద చిన్న శివలింగం, అలాగే గణపతి విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్. శివలింగానికి ఎదురుగా మనకి నంది కూడా ఉంది చిన్నది. ఇది మనకు మెయిన్ టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే లాక్ వేస్తుంది. ఇక్కడ మనకు సరస్వతి అమ్మవారు ఉన్నారు చూడండి, ఎంత ఎంత బాగా కనిపిస్తున్నారు. ఇలా పైకి వెళ్తే 4 ముఖాలతోనే ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి సీతారాములు, లక్ష్మణుడు, వీరి విగ్రహాలు ఉన్నాయి చూడండి. అక్కడ వాల్మీకి కూడా ఉంటారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. అక్కడ పక్కన వచ్చి స్వామి విగ్రహం ముందు ఉన్నాయన్నమాట. ఇట్లా బొమ్మలు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తున్నాయి. ఇది కూడా 4 ముఖాలతో ఆంజనేయ స్వామి ఉంటారు. ఎక్కడైనా మనం చూడ్డానికి పంచముఖ ఆంజనేయ స్వామి అంటారు, కానీ ఇక్కడ విచిత్రంగా 4 ముఖాలతో ఆంజనేయ స్వామి ఉన్నారు. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి కూడా మనకి ఆంజనేయ స్వామి విగ్రహాలు. వచ్చేసి కొండ పైన ఉంది ఇది మనకి. ఇక్కడ నుంచి వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు హయత్ నగర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, మన హైదరాబాద్ అవుట్కట్స్లో అనమాట. ఇది అవుటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట. చూడండి, మొత్తం చెట్లు, అడవి. ఇది మెయిన్ టెంపుల్ మనకి. ఆ ముందు ధ్వజస్తంభం ఉంది చూడండి, అది మనకు మెయిన్ టెంపుల్. కొండపైన చాలా బాగా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇక్కడ చూడండి 3 కోతులు కనిపిస్తున్నాయి మనకి. వచ్చేసి మనకు చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అనే దానికి సంకేతం అనమాట. ఒక కోతి వచ్చేసి చెవులు మూసుకొని ఉంటుంది, ఒక కోతి ఏమో కళ్ళు మూసుకొని ఉంటుంది, ఇంకో కోతి నోరు మూసుకొని ఉంటుంది చూడండి. ఇక్కడ జై శ్రీరామ్ అని రాసి ఉంది. ఈ మెట్ల పైన కూడా సేమ్ హనుమాన్కి ఉన్న కలర్సే ఉన్నాయి, వైట్ అండ్ ఆరెంజ్ కలర్. మెయిన్ టెంపుల్ అంటే ఇక్కడ మనకు నవగ్రహాలు ఉంటాయి. అందరు ఇక్కడ నవగ్రహాల దగ్గర దర్శనం చేసుకొని అట్లే కొందరు ప్రదక్షిణలు కూడా చేసి వెళ్తారనమాట. నవగ్రహ పూజలు చేసుకుంటే ఏదైనా చెడు ప్రభావం ఉంటే పోతుంది, శని తొలుగుతుందని నమ్మకం. పక్కనే మనకు సత్యనారాయణ స్వామి వ్రత మండపం ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఏదైనా పూజలు, వ్రతాలు, నోములు చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉంటుంది అనమాట. ఇదంతా గ్రిల్తోనే ఏర్పాటు చేశారు, లోపలికి ఎవరు పోవడానికి లేదు. ఇది మెయిన్ టెంపుల్. పక్కన రావి చెట్టు ప్లస్ మన వేప చెట్టు 2 కలిసి ఉంటాయి. ఇక్కడే గణపతి, శివలింగం ఉన్నాయి. ఇదంతా రాతి బండ అనమాట. కొండ మీదనే ఉంది టెంపుల్ అంతా. చూడ్డానికి అయితే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇది నాగదేవత అనమాట. ఇదంతా వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు. చుట్టుపక్కల మొత్తం చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఒక్క రాయి అనమాట, కొండ మీద లాస్ట్ రాయి. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళినా కూడా స్లిప్ అయితే కంపల్సరీ కింద పడిపోతాం. ఒక ముక్క కూడా మిగిలేదు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పడితే మాత్రం. ఇదిగోండి, ఇక్కడ కనిపించేది మనకు అవుటర్ రింగ్ రోడ్ అనమాట. చాలా దగ్గర ఉంది మనకి అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి, ఈ కొండ దగ్గర నుంచి. ఇక్కడ ఉడతలు వచ్చేసి ఎట్లా పాకుతున్నాయి చూడండి. అసలు వాటికి మనుషులు ఉన్నారనే భయమే లేదు. ఎవరో బిస్కెట్లు పడేస్తే తీసుకొని తింటున్నాయి. ఇదిగోండి, ఇవన్నీ రాళ్ళు, కొండలు, గుట్టలు. చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది ఇక్కడికి వెళ్తే మాత్రం. కిందికి వెళ్ళాలంటే ఇట్లా జారుకుంటూ పోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చెట్లే చూడండి ఫ్రెండ్స్, అడవి, మొత్తం అడవి. ఇప్పుడు మనం కిందికి వచ్చేస్తున్నాం అనమాట. ఇదిగోండి వెహికల్స్ ఇట్లా వస్తున్నాయి. మేము కూడా వెహికల్లో బండి పైన వస్తున్నాం అనమాట. ఇదంతా డాంబర్ రోడే ఫ్రెండ్స్. చూడండి చెట్లు చూడండి.
అంతా